ఈ పశ్చిమాసియా భగ్గుమండంలో ఇక్కడ ఒక వార్తాపత్రిక కొన్ని హెడ్లైన్స్ పెట్టింది. ఏంటంటే విరమణకు షరతులు. అంటే ఏదైతే ట్రంప్ 5 రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించారో యుద్ధం ఏముండదు అని, అంటే దాంట్లో కూడా చాలా గ్యాంబ్లింగ్ జరిగింది. ఎందుకంటే అమెరికన్ కంపెనీలు ఏవి కూడా పెట్రోలియం సంబంధించిన షేర్లకు సంబంధించి పెట్టుబడులు పెట్టలేదు. సో అందరూ ఏమనుకున్నారంటే పెట్రోలియం ఈ సీజ్ అటాక్స్ చేయడం వల్ల ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయని చెప్పి అందరూ తెగ షేర్ల మీద పెట్టారు. బట్ అమెరికన్ వ్యాపారస్తులు ఎవరు షేర్ల మీద పెట్టలేదట. ఒక్కసారిగా ట్రంప్ ఆ షేర్ల మీద పెట్టకపోవడం, ఈ స్టేట్మెంట్ ఇవ్వడం, ఒక్కసారిగా షేర్ వాల్యూ పడిపోయింది. సో ఇది అమెరికన్స్కి ముందే తెలుసు, కావాలనే షేర్ మార్కెట్ కోసం ఆడుతున్న పెద్ద గ్యాంబ్లింగ్ అని అర్థమైంది. సో అది పక్కన పెడితే విరమణకు షరతులు. అమెరికాకు ఇరాన్ 8 షరతులు విధించిందంట. ఒకవైపు శాంతి ఒప్పందాలు, ఇరాన్ వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు, వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, మేమే వాళ్ళకి భిక్ష పెడుతున్నామనే స్థాయిలో అమెరికా మాట్లాడుతుంటే ఇరాను ఎలాగా పోతే పోయింది, ఇప్పటికే నష్టపోయాం, సరే ఏదైతే అదావని ఇంకా తెగించేశారు వాళ్ళు. మొండివాడు రాజు కంటే గొప్పవాడు అనే సామెత ఉన్నట్టుగా ఇక్కడ తెగించేయడంతో ఇరాన్ తిరిగి అమెరికాకు షరతులు పెట్టిందంట. ఒక్కసారి ఆ షరతులు హడావిడి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇరాన్కు అమెరికా 15 ప్రతిపాదనలు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, బాగానే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఇరాన్కు అమెరికా 15 ప్రతిపాదనలు అంగీకరిస్తే నెలపాటు కాల్పులు విరమణ. తిరస్కరించిన ఇరాన్ అమెరికాకు 8 షరతులు. అంటే అమెరికా 15 ప్రతిపాదనలతో ముందుకు వచ్చిందంట రకరకాలుగా. అంటే మీరు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు, మిత్ర దేశాల మీద అటాక్స్ చేయకూడదు, మేము చెప్పినట్టే వినాలి, హార్మూజ్ జలసంధి విడిచిపెట్టాలి, ఇవన్నీ కూడా మేము చెప్పిన నాయకుడిని ఎంచుకోవాలి. అంటే వీళ్ళు ఏదైతే గతంలో గడాఫీ, సద్దాం హుస్సేన్ లాంటివి చేశారో ఇక్కడ కూడా అది చేసే ప్రయత్నం. ఇకపోతే తిరస్కరించిన ఇరాన్ అమెరికాకు 8 షరతులు. ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని స్పష్టీకరణ. కొనసాగిన ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులు. చూడండి, ఇరాన్ తిరస్కరించడంతో పాటు అమెరికాకి తిరిగి రివర్స్లో 8 షరతులు పెట్టిందట. ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులు. అబ్రహం లింకన్ యుద్ధ నౌకపై దాడి. ఇరాన్ మేము దాడి చేశామని చెప్తుందంట. మందేబ్ జలసంధిని మూసేస్తామని హెచ్చరిక. హర్మూజ్తో పాటు మందేబ్ జలసంధిని కూడా, ఆ గ్యాప్ని, ఎర్ర సముద్రం దగ్గర ఉన్న గ్యాప్ని ఏదైతే ఉందో దాన్ని మూసేస్తామని తిరిగి ఇరాను అమెరికాకి హెచ్చరిస్తోందంట. కువైట్ విమానాశ్రయంలో భారీ మంటలు. చూసారా, ఇక్కడ మస్కట్టు, కువైటు, జోర్డాన్ వీటన్నిటి మీద కూడా ఇరాను అరే మేము ఎంత అమెరికా చేసుకుని అమెరికా తగ్గట్లేదని చెప్పి కావాలని పక్కోడి మీద కోపం. చూసారా, కొంతమంది బయట వాడిని ఏం అనలేక పెళ్ళం మీద కొట్టేస్తూ ఉంటారు. కట్టుకున్న పెళ్ళం మీద దాడి చేయడం, ఆ కోపాన్ని ఈవిడి మీద చూపించడం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఇరాను అది చావలేక చేతకాక ఇట్లాగా కువైట్ మీద, జోర్డాన్ వాటి మీద అటాక్స్ చేస్తుంది. అంటే ఈ 15 ప్రతిపాదనలకి అంగీకరించకపోగా తిరిగి రివర్స్లో ఏంటది, మేము ఏదైతే ఇంతవరకు హార్మూజ్ జలసంధిని విడిచిపెట్టామో ఇకపై హార్మూజ్ జలసంధిలో వెళ్ళే ప్రతి షిప్ మీద కూడా మినిమం $2,000 ఛార్జెస్ వసూలు చేస్తారట లైఫ్ లాంగ్. పైగా ఇరాన్ మీద పెట్టిన ఆ షరతులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తీసేయాలట. తర్వాత ఇప్పటి వరకు ఇరాన్ ఎంత నష్టం అయ్యిందో ఇరాన్కి, ఆ నష్టం అంతా అమెరికానే భరించాలట. చూడండి, ఇవన్నీ అయ్యే పనులేనా? ఇప్పటికే ప్రధాన నాయకులు, మిలిటరీ అధిపతులు వీళ్ళందరూ పోయారు. సగానికి సగం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేల నాకేసే టైప్ అయిపోయింది. ఇంకా ఎందుకు కాంప్రమైజ్ అవ్వచ్చు కదా. నిజంగా అమెరికా వాడు దుర్మార్గుడే, వాడికి ఎప్పుడు డబ్బుందని అహంకారం, డబ్బుందని పెత్తనం. మరి వాడిని ఎవరైనా ఖండిస్తున్నారా? వాడిని ఎవరైనా మాట్లాడుతున్నారా? మరి మీరు ఇరాన్ వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేశారే ఆపరేషన్ సింధూర్ టైంలో, లేదంటే పెహల్గామ్కి సంబరాలు చేసుకున్నారా పెహల్గాం దాడి ఘటనలకి, మరి అప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏమన్నారా? మరి అందుకే అమెరికాని ఇప్పుడు ఎవడేమండు. మీరు ఏదైతే వికృత చేష్టలతో తీవ్రవాదాలని పెంచి పోషించే ప్రతిపాదనలతో ఇరాన్ ముందుకెళ్తుందో, చుట్టూ ఉండే ఆ ముస్లిం దేశాలన్నిటికీ కూడా న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేసి ఇవ్వాలని అనుకుందో, అంటే ప్రళయం సృష్టించాలనుకుందో, నాశనం చేయాలనుకుంటుందో, దాన్ని అమెరికా వాడు ఇదే సాకుగా తీసుకొని ఆడు స్టార్ట్ చేశాడు. వాడి ఉద్దేశం ఏంటంటే ఆ హార్మూజ్ జలసంధి మీద గ్రిప్పు రావాలి, అదేంటది గ్రెగ్ అనే దీవి ఉంది దాని మీద ఆ పెత్తనం చలాయించాలి, ఇరాన్ కూడా వీడికి బాబు దాసోహం అవ్వాలి పాకిస్తాన్ లాగా. బట్ ఇరాన్ అవ్వలే. దాన్ని పాకిస్తాన్ కూడా వాడుకుంటున్నాడు అమెరికా వాడు. పాకిస్తాన్ వాడికి ఆ విషయం తెలుసు, గతి లేదు వాడికి, తిండికి గతి లేదు కాబట్టి అమెరికా వాడితో కాంప్రమైజ్ అవ్వాలి వాడు. మరి ఇదే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ కూడా
ఎలా చేసింది. ఇదే ఆఫ్ఘనిస్తాన్కి ఇప్పుడు పాకిస్తాన్కి పడట్లేదు. ఒకప్పుడు కాందహార్ ఇదే ఆఫ్ఘనిస్తాన్ కదా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మనకి పాకిస్తాన్ వాడు తిరిగి రివర్స్ అయ్యేసరికి మనకు మిత్రుడిలాగా యాక్ట్ చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్. దాన్ని నమ్మలేం. కాందహార్ హైజాకు ముక్కు పచ్చలారని అంటే పారాని కూడా ఆరని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటే పెళ్లి కూతురు ఎదురుగా పెళ్లి కొడుకుని చంపేశారా? ఆ ఉసురు ఊరికే పోతుందా? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పక్కలో బల్లిలాగా బెలూచిస్తాన్ ఒకటి తయారైంది. సో వీళ్ళందరూ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న అంశం ఏంటంటే కర్మ ఫాలోస్ ఎస్, మనది కర్మభూమి, వేదభూమి. ఆ కర్మ వాళ్ళు నమ్మకపోయినా అది ఎవరిని వదలదు. పాకిస్తాన్ ఎలా ఉంది పరిస్థితి చూసాం. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటి? పెద్ద పోటుగాడిలాగా పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడు. ఇదే టర్కీ వాడు, ఇరాన్ వాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి కాబట్టి తిరిగి రివర్స్లో పెడతారట షరతులు. చూద్దాం అది ఎంతవరకు వెళ్తుందో. అందుకే ఇలాంటి పనికిమాలిన చెత్త అంతని భుజానికి వేసుకోకుండా, నెత్తికి ఎక్కించుకోకుండా భారత్ దళారీ వ్యవస్థని వర్తింప చెయ్యదు. క్లియర్గా ఇక్కడ జయశంకర్ అదే చెప్పారు. మనది దళారీ దేశం కాదు, బ్రోకరేజ్ చేసే దేశం కాదు మనది. మీకు గతి లేదు కాబట్టి మీరు బ్రోకరేజ్ చేస్తున్నారు. అది ఆ మాటల్లో ఉండే అంటే డీప్ అనలైజ్ చేస్తే దాని అర్థం అది. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.